హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్. దిస్ ఈజ్ సుష్మా. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మనం ఈరోజు బీసీ గలం కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో తన వాయిస్ని వినిపించడానికి మనతో పాటు ఉన్నారు అన్నం శివరాఘవయ్య గారు, తెలంగాణ కృష్ణ బలిజ సంఘం అధ్యక్షులు, అలాగే జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. నమస్తే అమ్మా. సార్, ఈరోజు మనం పూలే గారి జయంతి సందర్భంగా బీసీ గలం వినిపించడానికి బీసీ గలం కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో అసలు మీ కమ్యూనిటీ గురించి, కమ్యూనిటీకి సంబంధించి సామాజిక స్థితిగతుల గురించి కూడా ఒకసారి తెలియజేయండి. ఓకే, నమస్తే అమ్మా. వైకే టీవీ బీసీ యువగళం తరఫున మా యొక్క రాష్ట్ర కృష్ణపల్లి సంఘం యొక్క వాయిస్ వినిపించమని కోరినందుకు మీ అందరికీ కూడా మా కృష్ణపల్లి సంఘం తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నానమ్మా. మాది కృష్ణబలిజ సంఘం. కృష్ణబలిజ అని అంటే మామూలుగా ఆంధ్ర గవర్నమెంట్ లెక్క ప్రకారము బీసీ డి గ్రూపు సీరియల్ నెంబర్ 15, బీసీ డి గ్రూపు సీరియల్ నెంబర్ 15లో కృష్ణబలిజాని ఉపకులాలుగా దాసరి బుక్క అనేటటువంటి వాటిని పెట్టేసేసేసి ఆ రోజున ప్రభుత్వం మమ్మల్ని 1971లో నమోదు చేయడం జరిగింది. ఈ కృష్ణబలిజ అంటే కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాల్లో, అంటే కృష్ణానదికి అవతల పక్క కృష్ణా జిల్లా, యువతల పక్క గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఈ జిల్లాలు వీటన్నిటినీ కలిపి మా వాళ్ళందరూ ఏంటంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవాడు. బలిజుడు అంటే వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు అనమాట. అందుకని చెప్పేసి కృష్ణా పరివాహక ప్రాంతంలో వ్యాపారం చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరినీ కృష్ణ బలిజ అనేటటువంటి పేరు పెట్టుకున్నాం. ఈ బలిజుడు ఏవే వ్యాపారాలు చేస్తారు అంటే ముఖ్యంగా అలంకరణ సామాగ్రి, సమాజానికి కావలసినటువంటి పూర్వకాలంలో 1935, 40, 50 ఆ సంవత్సరాల్లో ఏంటంటే ఈ ఫ్యాన్సీ షాపులు ఇవన్నీ లేవు కాబట్టి అద్దాలు, పౌడర్లు, కుంకుమ బొట్లు, కుంకుమ ఇట్లాంటివన్నీ లేవు కాబట్టి కుంకుమ, పెళ్లిళ్ళకి కావాల్సినటువంటి సామాన్లు కానివ్వండి, లేదంటే అలంకరణ సామాగ్రి అన్నింటినీ కూడా ఏంటంటే మాలో కొంతమంది ఈ ఊరూరా తిరుగుతూ ఈ వ్యాపారం చేసుకునేవాళ్ళు క్రమేపీ బట్టల వ్యాపారం చేసుకుంటా వచ్చారు. తర్వాత రోడ్లు గోల్డ్ అంటే గిల్డ్ నగలు చేసుకుంటా వచ్చారు. తర్వాత స్వీట్స్, పప్పుండలు అనేటటువంటి వాటిని తయారు చేసుకుంటూ ఇట్లా రకరకాల ప్రాంతాలలో రకరకాలుగా ఉంటూ కాలక్రమేణా ఒక్కొక్కళ్ళు కూడా చిన్న చిన్నగా అభివృద్ధి చెందుతూ ఈ రోజున సైకిళ్ళ మీద కానీ మోపెళ్ళ మీద కానీ లేదంటే ఊళ్ళలోనే షాపులు పెట్టుకొని అతి కొద్ది మంది, చాలా తక్కువ మంది సొంత షాపులు పెట్టుకొని ఏదో జీవనం సాగిస్తూ ఉన్నటువంటి సందర్భం ఈ రోజున ఉంది. అయితే అనంతరామన్ కమిషన్ వాళ్ళు మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ని 1971లో మమ్మల్ని ఏదో పెద్ద కులంగా చేసినట్టుగా వాళ్ళు ఏం చేశారంటే 1971లో బీసీ డి గ్రూప్ సీరియల్ నెంబర్ 15లో పెట్టడం వల్ల బీసీ డి గ్రూప్ అంటే ఆల్రెడీ అభివృద్ధి చెందినటువంటి కులాలన్నీ కూడా దాంట్లో ఉండే, అంటే ఈక్వల్ టు ఓసీ లెక్కలో మేమందరం ఉండటం వల్ల మాకు ఎలాంటి అవకాశాలు లేదు. మా కులంలో ఎక్కువ భాగం విద్యాపరంగా కానివ్వండి, ఉద్యోగపరంగా కానివ్వండి, రాజకీయ పరంగా కానివ్వండి, సామాజిక పరంగా కానివ్వండి ఎలాంటి అభివృద్ధి లేదు. ఈ రాజకీయంగా పరంగా తీసుకుంటే అసలు మాకు అది ఎండమావేనమాట. ఏంటంటే ఒక సర్పంచి, మా రాష్ట్రం మొత్తం ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, తెలంగాణ తీసుకోండి, ఎక్కడ తీసుకున్నా కానీ సర్పంచులు అనేటటువంటి వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. అది ఏంటంటే ఆ రిజర్వేషన్ ఫలాలు రావడం వల్ల ఆ ఊళ్ళో ఇక మేమే దిక్కు అయితే ఉంటమే తప్పితే మాకు జనపాలంగా అక్కడ ఉండేది కాదు. అదేవిధంగా రాజకీయ పరంగా ఆ విధంగా ఉంటే ఉద్యోగ పరంగా మాలో చదువుకున్నటువంటి శాతం చాలా తక్కువ అనమాట. 0.5% కూడా ఉండదు. అయితే మాలో ఎక్కువ భాగం అవిద్య, అనాగరికత ఉండటం వల్ల, ఎక్కువ భాగం చదువుకోలేకపోవటం వల్ల ఒక గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ, ఒక గెజిటెడ్ ఆఫీసర్లు కానీ ఉండటటువంటిది చాలా తక్కువ. వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఎందుకంటే ఇక ఎక్కడో రిజర్వేషన్లో వచ్చినటువంటి వాళ్ళలో ఆ విధంగా రాజకీయ విద్యాపరంగా మేము, ఉద్యోగపరంగా మేము ఆ విధంగా ఉన్నాం. విద్యాపరంగా ఎక్కడ కూడా ఒక డాక్టర్లు కానీ, ఒక ఎంబీబీఎస్ డాక్టర్లు కానీ, లాయర్లు కానీ కనీసం
ఇంజనీర్లు కానీ వీళ్ళ శాతం కూడా చాలా తక్కువ ఉంటుంది సమాజ పరంగా. అదేవిధంగా ఉద్యోగ పరంగా కూడా గెస్టెడ్ ఆఫీసర్లు కూడా ఎవరు ఉండేవాళ్ళు లేరు. దాదాపుగా నలుగురు ముగ్గురు వేళ మీద లేకపోతే వాళ్ళు కూడా రిటైర్మెంట్ అయ్యారు. ఇక ఇప్పుడు ఈ గ్లోబలైజేషన్ వీటిల్లో అసలు మాకు రాజకీయం ఇంకోటి ఏది లెక్కేసినా కానీ అందరి ద్రాక్ష పండు సమయమే అయ్యింది. మేము ఈ విధంగా మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మేము తెలియజేసేది ఏంటంటే, మేము ఊరూరు తిరుగుతూ వ్యాపారం చేసుకునే వాళ్ళవి మేమందరం కూడా సంచార జాతికి సంబంధించిన వాళ్ళం కాబట్టి మీరందరూ కూడా సంచార జీవనం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ ఎంబీసీ అనేటటువంటి దాంట్లో మమ్మల్ని చేర్చాలి. బీసీ డి గ్రూపు సీరియల్ 15లో కాకుండా మమ్మల్ని తీసుకొచ్చి ఎంబీసీలో పెడితే మాలో కొంతమంది ఏదైనా సరే విద్యాపరంగా ఉద్యోగపరంగా ఏదైనా కొంచెం ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కాకుండా ఒక కార్పొరేషన్ అనేటటువంటిది 2-3 కులాలకు కలిపి మాకు ఇచ్చారు. ఆ కార్పొరేషన్ అనేటటువంటిది కూడా మాకు విడగొట్టి ఓన్లీ కృష్ణ బలిజ అనేటటువంటి దాన్ని, ఎందుకంటే ఇక్కడ ఈ సందర్భంగా తెలియజేయాల్సింది ఏంటంటే ప్రభుత్వానికి కృష్ణ బలిజ పూసల ఫైనాన్స్ కార్పొరేషన్ అనేటటువంటిది ఒకటి ఏర్పాటు చేశారు. ఈ పూసల కార్పొరేషన్ వచ్చిన పూసల అనేటటువంటిది ఏంటంటే ఏ గ్రూప్ సీరియల్ నెంబర్ 52లో ఉంటుంది, కానీ కృష్ణ బలిజ అనేటటువంటిది బీసీ డి గ్రూపు సీరియల్ నెంబర్ 15లో ఉంటుంది. ఈ ఏ గ్రూపులో ఉన్నటువంటి కులానికి డి గ్రూపులో ఉన్నటువంటి కులానికి ఒకే కార్పొరేషన్ ఎట్లా ఏర్పాటు చేశారు అంటే ఈ రెండు సామాజికంగా ఒక రకంగా ఉన్నాయనే కదా. మరి మమ్మల్ని ఎందుకు డి గ్రూపులో పెట్టారు, మరి మిగతా వాటిని ఏ గ్రూపులో ఎందుకు పెట్టారు? ఈ రెండు కూడా సంచార జీవనానికి సంబంధించినవి కాబట్టి మమ్మల్ని కంపల్సరీ ఏ గ్రూపులో ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్లో చేర్చాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా మీ పరంగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఏంటంటే, మాకు కార్పొరేషన్ సింగిల్గా ఏర్పాటు చేయండి. బీసీ డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్లో ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్లో చేర్చండి. 1971లో మాకు అన్యాయం జరిగిన కాడి నుంచి కూడా మా పెద్దల కాడి నుంచి కూడా మేమందరం కూడా ఇప్పుడు దాకా గవర్నమెంట్కి అనేక రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. అనంతరామన్ కమిషన్ కానివ్వండి, అక్కడ వచ్చినటువంటి కమిషన్లు అన్నీ ఢిల్లీలో ఉన్నటువంటి ఎంబీసీ కార్పొరేషన్ వాళ్ళకు కూడా మేము అందరం ఇచ్చాం. కానీ మా మొర ఆలకించినటువంటి వాడు కలిగించినటువంటి కమిషన్ ఏదీ లేదు. ఆ రోజున 1968-69లో వెన్నెలకంట రాఘవయ్య గారి కమిషన్లో కూడా మమ్మల్ని వీళ్ళు చాలా ఏ రోజుకి ఆ రోజు జీవనం చేసుకుంటూ సాగిస్తారు కాబట్టి వీళ్ళని మోస్ట్ బ్యాక్వర్డ్ పెట్టాలని చెప్పినా కానీ ప్రభుత్వాలు అన్నీ కూడా ఎట్లా అయిపోయినాయి అంటే కమిషన్లు వేయటం. ఈ సందర్భంగా మనం ఒకసారి రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేసేది ఏంటంటే, మా యొక్క కులాన్ని గుర్తించండి, మాకున్నటువంటి సాధక బాధకాలని మీరు చేయండి. మాకు ముఖ్యంగా మొదటిది బీసీ డి గ్రూప్ నుంచి ఏ గ్రూపులోకి రావటం, ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్లో చేర్చటము, ఫైనాన్స్ కార్పొరేషన్ అనేటటువంటి దాన్ని మాకు ఒకటి విడగొట్టడం. ఎందుకంటే 2 కులాలను కలిపారు, ఆ 2 కులాలు ఒక గ్రూపులో లేవు, వేరువేరుగా. కాబట్టి రెండు ఒకే. శివరాఘవయ్య గారు, ఇప్పుడు కులగణన ఆవశ్యకత ఎంతవరకు ఉందంటారు? కులగణన తప్పనిసరిగా చేయాలండి. ఇప్పుడు ఇవాళ చేసేది కూడా 2011లో కులగణన చేస్తున్నారు, కానీ 2022లో చేయట్లా. అంటే 14 సంవత్సరాల క్రితానికి కులానికి సంబంధించినటువంటి వాటిని తీసుకొని కులగణన చేస్తున్నారు వాళ్ళు. ఇది కూడా చాలా దారుణం. ఎందుకంటే ఎవరు ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేటటువంటిది కంపల్సరీ చేయాలి. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలంలో జరిగినటువంటి కులగణన తర్వాత మళ్ళీ మధ్యలో ఒకసారి చేశారు, ఇంకా తర్వాత అసలు చేయలేదు. అది కూడా ఏంటంటే 2011లో జరిగినటువంటి కులగణననే మళ్ళీ ప్రాతిపదిక తీసుకుంటున్నారు. 11 సంవత్సరం పోయి ఎన్ని సంవత్సరాలైంది? వాళ్ళ 26, దాదాపు 14 సంవత్సరాల తర్వాత కూడా మీరు ఇంకా పాతదే తీసుకొని చెప్తామంటే బీసీల పరిస్థితి ఏంటి చెప్పండి మీరు ఒకసారి. ఎస్, రాజకీయ నేపథ్యం గురించి వస్తే బీసీల రిజర్వేషన్స్ ఎలా ఉన్నాయి, అలాగే బీసీ చట్టం అమలుకు మీ సూచనలు ఏంటి? రాజకీయ పరంగా నేను ఇందాక మీకు ఒకసారి మళ్ళీ మనవి చేసుకున్నా, మళ్ళీ చేస్తున్నానమ్మా. రాజకీయంగా మా కులానికి ఎక్కడా ప్రాధాన్యత లేదు. సర్పంచులుగానే ఉండారు. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే 2 సర్పంచులు ఉండారు, కౌన్సిలర్లు ఒకళ్ళు 2 ఉంటారు, అంతే. ఇంకా ఎక్కడా కూడా మాకు రాజకీయ ప్రాధాన్యత లేదు, మమ్మల్ని ఎక్కడా కూడా తీసుకోవాలా.
ఎస్. ఇక ఈ మామూలుగా జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అంటే మాకు అందని ద్రాక్ష పొండేను. కాబట్టి మేము రాజకీయ పరంగా చాలా వెనకబడి ఉన్నాం మేడం గారు. ఎస్. ఇక బీసీ చట్టం అమలుకు మీ సూచనలు ఏంటి? బీసీ చట్టం కంపల్సరీ అమలు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉందమ్మా. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్పష్టంగా రాజ్యాంగంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ఎవరికి ఏ విధమైనటువంటి ప్రాతిపదిక ఉంది, ఎవరికి ఏ విధంగా జరగాలనేటటువంటిది అక్కడ రాసి ఉంది. దాని ప్రకారం జరగట్లా. ఇవాళ అన్ని వ్యవస్థల్లో కూడా నత్తనడక నడుస్తుంది. బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉంది. ఒట్టించేవాడు మనోడైతే ఎక్కడ ఉండినా సరే మనకు రావాల్సిన ప్రతిఫలాలు వస్తాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఓసీలే పరిపాలిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ. రెడ్డి పోతే కమ్మ, కమ్మ పోతే ఇంకొక ఆయన. ఈ మూడు కులాలు తప్పి వేలమా, ఈ మూడు కులాలు తప్పితే ఇంకొక కులం వచ్చేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు మా గురించి ఆలోచించేది లేదు. నేను హంబుల్గా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే బీసీలందరూ కూడా ఎప్పుడైతే మన నాయకుడు అక్కడికి వచ్చి ఉంటాడో, మన సపోర్టుతో గెలిచి ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు మనకు రాజ్యాంగ పరంగా మనకు రావాల్సినటువంటి జనాభా దామాషా ప్రకారం మన వాటా మనకు దక్కిద్ది అనేటటువంటిది నా అభిప్రాయం. ఎస్. ఫైనల్గా ఈరోజు పూలే గారి జయంతి సందర్భంగా అలాగే 12 గంటల పాటు లైవ్ మారథాన్ చేయడం జరుగుతోంది. బీసీ గలం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మీరు పార్టిసిపేట్ చేశారు. వైకే టీవీ తరపు నుంచి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఈ కార్యక్రమం చేస్తున్నందుకు వైకే టీవీ బీసీ యువగళ తరఫున మీరు ఈ కార్యక్రమం చేస్తున్నందుకు మా కుల సంఘం తరఫున మీకు అభినందనలు తెలియజేసుకుంటూ మీకు అన్ని విధాలుగా మేము సపోర్ట్ చేస్తాము. దీంట్లో నుంచి గవర్నమెంట్ కొన్ని డిమాండ్స్ ఉంటాయి మాయి, చెప్పమంటారా? చెప్పండి సార్. మాకు ఈ ప్రభుత్వానికి మేము తెలంగాణ ప్రభుత్వానికి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాలు కానీ కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ అనేటటువంటిది ఒకటి ఏర్పాటు చేయాలి. అదేవిధంగా కుల గణన అనేటటువంటిది బీసీ, ఓబీసీ అనేటటువంటిది కాలం కూడా ఉండాలి. అక్కడ ఎస్సీ ఎస్టీ కులం అనేటటువంటిది కంపల్సరీ అక్కడ పెట్టాలి. అదేవిధంగా మా కృష్ణ బలిజ సంఘాన్ని బీసీ డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్లోకి మార్చాలి. అదేవిధంగా మా అందరూ కూడా సంచార జీవనం చేసుకుంటూ చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్లో చేర్పించాలి. అదేవిధంగా మా కృష్ణ బలిజ సంఘం తరఫున కృష్ణ బలిజ ఆబ్లిక్ పూసల కార్పొరేషన్ 2 కులాలకి కలిసి ఉంది కాబట్టి ఈ పూసల అనేటటువంటి కులం ఏ గ్రూపులో ఉంది, కృష్ణబలిజ అనేటటువంటిది డి గ్రూప్లో ఉంది కాబట్టి ఈ 2 కులాలు వేరువేరుగా ఉండినా కానీ సామాజిక పరంగా ఇద్దరు కూడా ఏంటంటే సంచార జీవనం వాడు పూసలు అమ్ముతారు, వీళ్ళు ఏమన్నా అలంకరణ సామాగ్రి అమ్ముతారు. 2 కూడా సంచార జీవనం సాగించాయి కాబట్టి వాళ్ళకు ఒక న్యాయం చేశారు, పూసలకి మాకు అన్యాయం చేశారు. మేము ప్రభుత్వానికి తెలియజేసేది ఏంటంటే పూసల కార్పొరేషన్ సపరేట్గా ఏర్పాటు చేయండి, కృష్ణబలి సంఘానికి సపరేట్గా ఏర్పాటు చేయండి. అదేవిధంగా మమ్మల్ని ఎంబీసీలో మమ్మల్ని చేర్చండి. ఎంబీసీలో మమ్మల్ని చేరిస్తే మాలో ఉన్నటువంటి వాళ్ళలో చాలామందికి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా కూడా కొంచెం వెసులుబాటు కలిగించేటటువంటి అవకాశం ఉంటుంది. మాలో చేతి వృత్తుల వాళ్ళు ఉన్నారు, ఎంఎస్ఎంఈ ద్వారా కానివ్వండి, లేదనుకుంటే ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా కానివ్వండి. మా వాళ్ళందరికీ కూడా చేయూతనిస్తే మా వాళ్ళందరూ ముందుకు వెళ్తారు. మాకు ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది, ఆ కార్పొరేషన్ ఉన్నదే కానీ దానికి డబ్బులే లేవు. చైర్మన్ ఉంటాడు, తిరుగుతుంటాడు, అంతేగాని ఆయనకి జీతం ఇస్తారు. దానికి ఒక డైరెక్టర్లు ఉంటారు, అది ఇంతమటికి ఆ డైరెక్టర్లు కూడా వేయలేదు. వాళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితి మరి గవర్నమెంట్కి ఉందో లేదో తెలియదు. ఒక చైర్మన్ వేశారు రాజకీయ లబ్ధి కోసం, మరి ఆయన అన్ని ఊళ్ళు తిరగాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి లో బడ్జెట్లో ఉన్న వాళ్ళందరినీ ముందుకు తీసుకురావాలా, వాళ్ళకి ఏదో ఒక చేయూతనివ్వాలి. మా వాళ్ళందరూ కూడా ఏంటంటే చేతి వృత్తుల మీద ఆధారపడ్డ వాళ్ళు, కాయ కష్టం మీద ఆధారపడ్డ వాళ్ళే కాబట్టి వాళ్ళందరికీ ఎంఎస్ఎంఈ ద్వారా తలా 10 లక్షల రూపాయలు వాళ్ళు చేసేటటువంటి దానికి బ్యాంక్ గ్యారంటీ పెట్టి ఏదో ఒక కార్యక్రమాన్ని వాళ్ళు చేపిస్తే
వాళ్ళు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజిక పరంగా ముందుకెళ్తారు. వాళ్ళందరూ కూడా ఒక మంచి ఉన్నత స్థానంలో ఉంటారనేటటువంటిది నేను ఈ ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాను. ఎస్, థ్యాంక్ యూ సార్. మన బీసీ గలం కార్యక్రమంలో మీ వాయిస్‌ని వినిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. యెస్, చూసారు గదా! 12 గంటల పాటు మారథాన్ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందులో ఈ చాలామంది బీసీల గలం కూడా వినిపించడం జరుగుతుంది. అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ బీసీల కోసం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.